ఇటు తెలంగాణ విషయానికొస్తే గనక కేసీఆర్ ప్రభుత్వాన్ని అంటే కేసీఆర్ పాలనకి, రేవంత్ రెడ్డి పాలనకి మీకేమైనా తేడా కనబడుతుందా అసలు? 10 సంవత్సరాల పాలన అది. కేసీఆర్ గారి పాలనలో ఈ తెలంగాణ రాష్ట్రం అయ్యే పర్ క్యాపిటా ఇన్కంలో దేశంలో పెద్ద రాష్ట్రాల విషయంలో నెంబర్ 1 టాప్‌లో పొజిషన్‌లోకి చేరుకుంది. అంతకు ముందు ధనవంత రాష్ట్రమే. ఈ హరితహారం దగ్గర నుంచి, మిషన్ కాకతీయ, భగీరథ దగ్గర నుంచి దాంట్లో మైనస్ పాయింట్స్ అవినీతి లేదని నేను చెప్పను. కానీ డెఫినెట్‌గా సమాజానికి ఉపయోగం జరిగింది. నేను చాలా సంవత్సరాలు వరుణుడు కూడా సహకరించడం వల్ల అనుకోండి తెలియదు కానీ, లేతే ఈ నీటి కుంటలు కానీ దీంట్లో నీళ్లు చాలాసార్లు ఎండాకాలం సందర్భంలో ఏప్రిల్, మేలో కూడా చూసిన మాట వాస్తవం. మిగతా చోట్ల ప్రాజెక్టులు వస్తున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి ఇవన్నీ మాట. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక మైనస్ అండి అది. నేను చెప్తున్నా అంటే దాంట్లో ఉపయోగం లేదని అన్నాడు, 20% ఉపయోగం ఉండొచ్చు. అలాగే ఒక ఏకపక్ష వైఖరి వెళ్ళిపోయిందనే ఆ 2-3 విషయాలు ఏదైతే మైనస్ ఉన్నాయో డెఫినెట్గా ఉన్నాయండి. అది సవరించుకోవాల్సింది. హరీష్ రావు గారిని మీరు మాట్లాడారు అనుకోండి, ప్రజలు ఉండే మనిషి కేటీఆర్ గారికి పని ఒత్తిడి వల్ల ప్రజలకు ఎక్కువ వెళ్ళకపోవటం వల్ల ఆ సర్కిల్లో బందీ అవ్వటం వల్ల ఇబ్బంది జరిగి ఉండొచ్చు. అందువల్ల ఇది ఏం జరిగినా సరే, బట్ అదే కోస్తా రాయలసీమ దాని విధంగా 99% 1% ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, పక్కన పెడదాం అంటే రేర్ ఇన్సిడెంట్స్. ఎలాంటి మిగతా కర్ణాటక నుంచి వచ్చిన ఎవరిని ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరినీ అంటే తెలంగాణ ఉద్యోగాల వరకు అవి చేసుకుంటే వెళ్ళి మిగతా వాళ్ళు ఒక మాట కూడా అనకుండా సాగిన పాలనగా భావిస్తున్నాను. మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి పాలన మీద ఇంకా సంవత్సరం కూడా కాకుండా కామెంట్ చేయడం అనేది ప్రీమెచ్యూర్ అవుతుందండి. కానీ నేను చెప్తాను, 10 నెలల కాలంలో అదే చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కాదు వ్యతిరేకత, అంత వ్యతిరేకత నేను అనుకుంటలేదు. కానీ ఏంటంటే హామీలు ఇచ్చి వెనక్కి వెళ్ళిపోవటం, కొన్ని హామీలు కొన్ని అమలు చేశారు, కొన్ని వెనక్కి వెళ్ళిపోవటం అనేది, అది దాని మీద ప్రజలకి వివరణ ఇవ్వటం అనేది. ఎందుకంటే మంచి వాళ్ళు దుద్దిల్లి శ్రీధరబాబు గారు చూశారు మీరు, బట్టి గారు కానీ అందరూ మంచి ఉత్తమ్ కుమార్ గారు చాలా గౌరవంగా ఉంటారండి అందరూ కూడా, నో సెకండ్ థాట్. నాకు హరీష్ రావు గారు ఎలాగ గౌరవంగా ఉంటారు, కేటీఆర్ గారు మిగతా వాళ్ళు కూడా గౌరవంగా ఉంటారు. కానీ ఒకటి చెప్తున్నాను, కాన్సన్ట్రేషన్ చేసిన దాని మీద కన్నా కక్షాదింపు పెట్టుకుని మీరు చూశారు, కక్షాదింపు పెట్టుకుని ఎలాగ అక్కడ చాలా చోట్ల ఇబ్బంది పడి చెట్టుకి వెళ్ళిపోయారు. ఈ భావితరాలు తెలంగాణ ఉద్యోగాల కల్పన మీద, భావితరాల ఉద్దేశం మీద, దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టమని కోరుతున్నాను. ఇవాళ దాని మీద కాన్సన్ట్రేషన్ అంత ఉండటం లేదు. ఎందుకనో విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఐటీ మినిస్టర్ శ్రీధరబాబు గారు చాలా ప్రాగ్మాటిక్ అప్రోచ్ ఉన్నాయన. అలాగే మిగతా వాడు కూడా రేవంత్ రెడ్డి గారు డైనమిక్ వ్యక్తి, కానీ డైనమిజాన్ని దేని మీద చూపించాలండి, భావితరాలకు ఉపయోగం చేసేట్టు చూపించాలి. దాని మీద అంతగా ఫోకస్ జరగట్లేదని అనుమానం వ్యక్తం చేస్తూ దయచేసి దాన్ని మార్చుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఒక స్టేజ్కి తెలంగాణ తీసుకొచ్చి పెట్టిన తర్వాత మైనస్ పాయింట్స్ని కాదట్లేదని దాన్ని నిలబెట్టుకోవటం అనేది చాలా కష్టం. ఆ నిలబెట్టుకున్న దాని మీద కృషి చేయండి. పాజిటివ్గా ఇంకా మనం విమర్శ చేయడానికి దానికి చాలా సమయం ఉంటుంది. దాని విమర్శ నిర్మాత్మక విమర్శ చేద్దాం. ఇవాళ దాని మీద కృషి చేయాలి. కక్షాదింపు మీద ఆయన బాధ కలిగి ఉండొచ్చు, డెఫినెట్గా 100% చెప్తాను. ఇంతకుముందు ఆయనకి అన్యాయం జరిగింది, కానీ దాని మీద ఒక పాలకుడికి వచ్చిన తర్వాత రాజనీతి ప్రదర్శించాల్సింది. ఇవాళ అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. నాకు ఒకటి ఆశ్చర్యం ఏంటంటే, మీరు బొంబాయి వెళ్తే అక్కడ విమానాశ్రయం ఎవరి పేరు మీద ఉంటుందండి? ఛత్రపతి శివాజీ. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడ స్థానిక నాయకులు పెడతారు. మీరు కెంపగూడ విమానాశ్రయం లేదంటే అక్కడ అలాగా. కానీ హైదరాబాద్లో విమానాశ్రయం డొమెస్టిక్ ఎన్టీ రామారావు గారు ఉండేది, పేరు తీసేశారు, రాజీవ్ గాంధీ అని తర్వాత పెట్టిన నామకరణం చేసిన సంతోషం. అక్కడ విగ్రహం ఎక్కడ ఏదైతే తెలంగాణ సెక్రటరియట్ని చాలా అద్భుతంగా కట్టారు. మైనస్ పాయింట్లు ఉన్నాయి, నీళ్లు పడిపోయింది. మీడియా సెంటర్లో పైన ఉంటే నీళ్ళు తోస్తుంది, నీళ్ళు పడిపోయింది అన్నారు. ఏదైనా లోపాలు కాదు. ఒక కేసీఆర్ తనకి ఒక గుర్తింపు ఉండాలనుకుని అక్కడ ఎన్టీ రామారావు గారు చేస్తే సమున్నతంగా ఆయన యాక్చువల్గా పెట్టిన తర్వాత జనార్దన్ రెడ్డి గారిన ఆ బుద్ధుడి విగ్రహం కానీ, అది బ్యూటిఫికేషన్ కానీ, అది ఒక ముద్ర సెలిపారు ఎన్టీఆర్ గారు. ఈయన తనదైన ముద్ర తెలంగాణ అమరవీరులు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారండి. మీరు చూడండి, మనం రాజకీయాలు పక్కన పెట్టి చూడండి. అలాగే సచివాలయాన్ని సరే, అది దాని ముందు విగ్రహం పెట్టాల్సి అక్కడ తిరుతల్లి విగ్రహాన్ని, పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అర్ధరాత్రి తీసుకెళ్ళి తరలించారు. అది తప్పండి, చాలా పొట్టి శ్రీరాములు గారు ఎవరికి అన్యాయం చేశారు. కానీ అక్కడ మేమేమి అడిగామంటే పోనీ అక్కడ ఇంకో చోట ఇంకోటి తీయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు తీసుకొని అంటే తిరుతల్లి విగ్రహాన్ని తీసేసి పొట్టి శ్రీరాములు గారిని తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టారు. నా కంటెస్ట్ నా టైప్ నుంచి నేను మాట్లాడుతున్నాను, మీకు అర్థమైంది కదండి. అందువలన అది ఆలోచించుకోవాలి ఆయన ఏం చేసుకున్నారు. అందుకని టైం ఉందండి, ఇద్దరు పాలనలకి చూడటానికి టైం ఉంది. హామీలు అమలు చేయడానికి ఇంకా టైం అడుగుతున్నారు. 1 year కంప్లీట్ కాదు, లెటర్ వెయిట్ అండ్ సీ. కానీ కక్షాదింపు చర్యలు అనే దాని మీద ఆయన దృష్టి పెట్టకుండా భావితరాలకు ఉపయోగం జరిగే కార్యక్రమం మీద దృష్టి పెట్టాలని, అలాగే కేంద్రం మీద కాంప్రమైజ్ అవుతున్నారనే ఆరోపణలు రాకుండా. ఎందుకంటే ఒక పక్కన
టీఆర్ఎస్, బీఆర్ఎస్ మిగతా వాళ్ళు పోరాడుతున్నారు, జైలుకి వెళ్తా ఉన్నారు. కేంద్రం చూశారు, కక్షాదించి పెట్టి జైలు పెడితే నేను అడుగుతున్నాను, 50,000 40 కోట్ల ఆరోపణ వచ్చాను బెయిల్ మీద తిరుగుతే పదవులు అనిపించిన సందర్భంలో ఒక ఆరోపణ వస్తే వాడు కేజ్రీవాల్ గారి మీద ఆరోపణ, దాని మీద కదా ఇష్యూ అని ఆరోపణ చేశారు. అందులో 50 లక్షలు ఎవరికి చెప్పి, అందుమించి ఆరోపణ లేదు. అప్రూవల్గా మారిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులుగా వైకాపా నుంచి మారిన మాగుంటి శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి, లేకపోతే విజయసాయిరెడ్డి గారి అల్లుడిగా తమ్ముడు, వీళ్ళు అప్రూవల్గా మారని చెప్పి అరెస్ట్ చేసేస్తున్నారే. నేను అడుగుతున్నాను, కేజ్రీవాల్ గారిని టార్గెట్ చేయడానికి మిగతా వాళ్ళందరూ వాడుకుంటున్నారా? ఒక బాధాత నేను అడుగుతున్నాను. సుప్రీంకోర్టు చేసిన చూశారుగా జడ్జిమెంట్లో వ్యాఖ్య, కక్షాదింపు చర్యలకు తీసుకెళ్ళి నెలల తరబడి విచారణ లేకుండా హూమ్ ఎవర్ ఇట్ మే బి, అది కవిత గారు అనుకోండి, ఇంకొకళ్ళు అనుకోండి, ఇవాళ ఈ విధంగా చేయటాన్ని ఏ విధంగా అనుకోవాలి మనం? కాంగ్రెస్ పార్టీ కూడా నేను ఒకటి చెప్తున్నానండి, ఒక తెలుగు బిడ్డగా మిగతా వాళ్ళు కేంద్రంలో ఉన్న వాళ్ళు అంత అన్యాయం చేస్తున్నప్పుడు కనీసం ఒక మానవీయ కోణంలో కూడా స్పందించడం అవసరం లేదా? డెఫినెట్గా నేను తెలుగు జాతి బిడ్డగా నాకు అందరూ కావాలండి. నేను ఆ రోజు ఈరోజు ఒకటే మాట మాట్లాడా, ఏ రోజు మాట మార్చలేదు. అందుకని హుందాగానే ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా సవరణ చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఇంకా ఉన్నతంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణతో పాటు ఉన్నతంగా ఉండాలని పైకి వెళ్ళాలి, కానీ బూతులు తిట్టుకుంటంలో, కక్షాదింపు చర్యలతో వీటితో ఉండకూడదని కోరుకుంటున్నాను.